హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. మనం చిన్నప్పటి నుంచి మన పెద్దలు లేదా తల్లిదండ్రులు చెప్పిన మూఢనమ్మకాలు నమ్ముతూనే వస్తున్నాం. వాటిని మన జీవితంలో పాటిస్తున్నాం కూడా. వాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడినప్పుడు గాని, మనతో వాటికి సంబంధించిన పనులు చేయమని చెప్పినప్పుడు గాని అలా ఎందుకు చేయాలని ప్రశ్నించే ఉంటాం. చెప్పింది చేయి, ఎదురు ప్రశ్నలు వేయకని మనల్ని వాళ్ళు మందలిస్తుంటారు. ఈ మూఢనమ్మకాలు మన నాన్నల కాలం నాటివి కావు, తాతల ముత్తాతల కాలం నాటివని మీకు తెలిసిన విషయమే. అయితే ఈ ప్రశ్నలు మన నాన్న గాని అమ్మ గాని వాళ్ళ తల్లిదండ్రులను అడిగే ఉంటారు. కానీ వారికి సమాధానం లభించకుండా చివరికి వాటిని వారి జీవన క్రమంలో అలవాట్లుగా మార్చుకున్నారు. కానీ మనకు అలా కాదే, మనం చాలా లక్కీ. ఎందుకంటే మనం ఇలాంటి డౌట్స్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనం ఏ డౌట్ వచ్చినా ఇంటర్నెట్ లో ఉన్న గూగుల్ ని అడిగేస్తే చాలు. అది ఎంతలా అంటే ఈ విషయంపై నేను చేసిన వీడియోని కూడా మీరు ఇంటర్నెట్ లో ఉన్న యూట్యూబ్ లో చూస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి నమ్ముతూ వస్తున్న కొన్ని మూఢనమ్మకాలకి సంబంధించిన విషయాలు, దాని వెనుక ఉన్న సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్టులు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి అనుసరిస్తున్న కొన్ని నమ్మకాలను మన పూర్వీకులు నమ్మడానికి, ఆచరించడానికి కారణం ఉంది. అవి వట్టి మాటలు కాదు, దాని వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సమయంలో బయటకు వెళ్ళకూడదని, మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. ఇంకొందరైతే ఆ టైంలో తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉంటారు. అంతేకాకుండా మన దేవాలయాలను కూడా గ్రహణ సమయాల్లో మూసివేస్తుంటారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే, సూర్యగ్రహణం సమయంలో గ్రహణం ఎలా పడుతుందో నేరుగా చూడటం వల్ల గుడ్డితనం, అంధత్వం వచ్చే అవకాశం ఉంది. అలాగే కంటి యొక్క రెటినా పొర కూడా దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో మీరు కూడా గ్రహణ సమయాల్లో తగిన నియమాలను పాటించండి. ఎవరైనా మనిషి చనిపోతే ఆ వ్యక్తి యొక్క శ్రద్ధాంజలి జరిపించేంత వరకు అతని కుటుంబం వంట వండకూడదు. ఈ విషయం గురించి మీరు కూడా విని ఉంటారు. దీనికి కారణం, అప్పటి వరకు ప్రేమించిన వ్యక్తి సడన్ గా దూరమైతే ఆ బాధ తట్టుకోలేనిది. ఆ బాధను భరించేంత వరకు వారిని ఏ పని చేయనివ్వరు. దాదాపు అందరి ఇళ్లలో ప్రధాన ద్వారానికి ఎదురుగానో లేదా పెరట్లోనో తులసి మొక్క ఒకటి ఉంటుంది. తులసి ఆకులను చప్పరించాలని మన అమ్మమ్మో నాన్నమ్మో ఖచ్చితంగా మీకు చెప్పే ఉంటారు. అందుకు కారణం, దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తులసి ఆకుల్లో ఉండే రసం ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాల్లో తీర్థంలో తులసి దళాలను వేసిస్తారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చక్కెర కలిపిన పెరుగు తీసుకోమని మన పెద్దవాళ్ళు బలవంత పెడుతుంటారు. అసలు కొందరికి పెరుగంటేనే చిరాకు, కానీ మన పెద్దవాళ్ళు అలా చెప్పడం వెనుక సైన్స్ ఉంది. చక్కెర కలిపిన పెరుగును తీసుకోవడం వల్ల బయట ఉండే వేడిని తట్టుకొని శరీరం చల్లగా ఉండి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం గాని, వేల గోళ్లను కట్ చేయడం మంచిది కాదని, అది ఇంటికి అరిష్టమని, అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు అని మన పెద్దలు చెప్పడం విన్నారా? ఈ విషయాన్ని ఎక్కువగా అమ్మాయిలకు చెబుతూ ఉంటారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే, అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కాబట్టి చీకట్లో వేలిగోళ్లను కట్ చేస్తే తెగే అవకాశం ఉండడం వల్ల అలా చెప్పేవారట. అంతేకాకుండా రాత్రుల్లో ఇల్లు ఊడటం కంటే ముఖ్యమైన వేరే పనులు చేసుకుంటే మంచిదని ఒక కండిషన్ లా పెట్టారంట. ఎవరైనా చనిపోతే వారి చావుకు గాని, అంత్యక్రియలకు గాని వెళ్ళినప్పుడు తప్పకుండా స్నానం చేయాలంటారు. అలా కాకపోతే కొన్ని నీళ్ళైనా నెత్తిపైన చల్లుకోమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మరణించిన వారి శరీరం తొందరగా కుళ్ళిపోతూ బాడీ వాసన వస్తుంటుంది. ఇక మనం అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు చనిపోయిన మనిషి బాడీని ముట్టుకోవడం గాని, దాని పక్కన నిలబడడం గాని జరుగుతూ ఉంటుంది. ఆ శవం విడుదల చేసే బ్యాక్టీరియా మనకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. స్నానం చేయడం, శరీరాన్ని శుభ్రపరచుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండవచ్చు. అందుకే అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి. అంతేకాకుండా అంత్యక్రియలకు వెళ్ళిన వ్యక్తి స్నానం చేసే వరకు కుటుంబ సభ్యులెవరూ ముట్టుకోరు. రాత్రి వేళల్లో రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని అంటుంటారు. దీనికి కారణం, సాధారణంగా వృక్షాలు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని వదులుతాయి. మనం బ్రతకడానికి ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలని తెలిసిందే కదా. కానీ కొన్ని చెట్లు రాత్రి వేళల్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాయి. అందులో రావి చెట్టు ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతుంది. దానివల్ల మన ప్రాణానికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే రాత్రి వేళల్లో రావి చెట్టుని ముట్టుకోకూడదని మన పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఇది దీని వెనుక ఉన్న రహస్యం. కానీ శాస్త్రవేత్తలు రాత్రి వేళల్లో రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం అంతా ప్రమాదమేం కాదని, మన శరీరానికి సరిపడా ఆక్సిజన్ ను అది అందిస్తుందని వాదిస్తున్నారు. ఈ అంశంపై ప్రయోగాలు చేశామని కూడా వారు చెబుతున్నారు. ఉత్తరం దిక్కుకు తలపెట్టి పడుకోకూడదని, అది అరిష్టమని, లేక దక్షిణం వైపు కాళ్ళు పెట్టి పడుకోవడం గాని చేయకూడదని, అలా చేస్తే దేవుడి వైపు కాళ్ళు పెట్టినట్టు అవుతుందని కూడా అంటారు.
దీనికి కారణం ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది సౌత్ నార్త్ దిక్కుల మధ్యన మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ డైరెక్షన్ లో పడుకుంటే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు జరగవచ్చు. ఒక్కోసారి అది ప్రాణాలకి ప్రమాదం. అందుకని ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకోకూడదు. స్త్రీలను, అమ్మాయిలను ఋతుస్రావం సమయంలో వేటిని ముట్టుకోకూడదు, గుళ్ళోకి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదని చెబుతుంటారు. ఇదే మూఢనమ్మకం అని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. కానీ దీని వెనక పెద్ద కారణమే ఉంది. ఆడవాళ్లకు ఋతుస్రావమైన మొదటి 5 రోజుల్లో కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కండరాలు పనిచేయవు. అది ఒక రకమైన పక్షవాతంలా ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం మంచిదని, అందుకే వారిని ఏం ముట్టుకోకూడదని, ఏ పని చేయకూడదనే పద్ధతిని పెట్టారు. ఇవి మన మూఢనమ్మకాల వెనుక ఉన్న సైన్స్ కు సంబంధించిన విషయాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.